అంత దారుణంగా మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతూ ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు? వాటన్నిటి మీద వదిలేసి ఇలా ప్రెస్ మీట్స్ పెట్టడం, స్టేట్మెంట్స్ ఇవ్వడం, ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని, అతని కుటుంబ సభ్యుల్ని దుమ్మెత్తిపోయడం, ఇదేనా మీకు ఇచ్చిన బాధ్యత? మీరు చేయాల్సిన విధులు ఇవా? హోమ్ మినిస్టర్ గారు కేసులు పెడతారా? మీకు అలవాటే కదా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం మీకు అలవాటే కదా. అంతకంటే మీరు ఏం చేయగలరు? మీ విధులు ఎక్కడ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నారు? అసలు మహిళలను గౌరవించడంలో, మహిళల సాధికారతకు పెద్దపీట వేయడంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ముందుంటారు. వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ళు కూడా ఎంతగానో కృషి చేశారు. అతను ప్రవేశపెట్టిన 11 పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టడమే కాకుండా, మహిళలకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా, అతను 32 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరు ఇచ్చారు. 22 లక్షల ఇల్లు కట్టివ్వడం జరిగింది. అంత చక్కగా మహిళా సాధికారత కోసం కృషి చేశారు. మహిళలు రాజకీయంగా ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడమే కాకుండా, ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో 50% మహిళలకే అవకాశాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అమ్మఒడి అనే పథకం, డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లి అకౌంట్స్లో వేస్తూ తల్లిలకి అంత గౌరవం ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే తీసుకుంటే ఏ వర్క్ ఇచ్చినా కూడా అది మహిళల పేరుతో ఇస్తూ అంత చక్కగా మహిళలకు పెద్దపీట వేస్తూ అతను పరిపాలన చేయడమే కాకుండా మహిళా రక్షణకు పెద్దపీట వేస్తూ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు.